విశాఖ రైల్వే స్టేషన్ లో తప్పిన ముప్పు, తెగిపడ్డ హైటెన్షన్ విద్యుత్ వైర్లు మరమ్మతులు చేపట్టడంతో యథావిధిగా రైళ్ల రాకపోకలు. మచిలీపట్నం రేషన్ బియ్యం కేసులో దర్యాప్తు వేగవంతం. పేర్ని నాని, అతడి కుమారుడు కిట్టుకు నోటీసులు. జనవరి 2న ఏపీ కేబినెట్ సమావేశం. ప్రతి నెల మొదటి, మూడో గురువారం మీటింగ్. ప్రతిపాదనలు పంపాలని అన్ని శాఖల కార్యదర్శులకు ఆదేశం. పోలీసుల అనుమతితోనే థియేటర్ కి వెళ్లా, నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. వ్యక్తిత్వ హననాన్ని భరించలేనన్న అల్లు అర్జున్. సంధ్య థియేటర్ ఘటనలో పోలీసుల తప్పేం లేదు. ప్రభుత్వం హింసాయుత సినిమాలను ప్రోత్సహించదు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలన్న నారాయణ. అన్ని మతాలకు సంపూర్ణ రక్షణే ప్రజాప్రభుత్వ విధానం. సంక్రాంతి తరువాత ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ. క్రిస్మస్ వేడుకల్లో సీఎం రేవంత్ ప్రకటన. మాలలపై ప్రెస్ క్లబ్ లో అనుచిత వ్యాఖ్యలు. మందకృష్ణపై కేసు నమోదు. ఖైరతాబాద్ కు కేసును బదిలీ చేసిన నాంపల్లి పోలీసు. జమిలీ ఎన్నికల బిల్ దేశంలో అతి పెద్ద సమస్య. వన్ నేషన్ వన్ ఎలక్షన్ తో భారీగా ప్రజాధనం ఆదా. కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్. వన్ నేషన్ వన్ ఎలక్షన్ తో భారీగా ప్రజాధనం ఆదా. కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్. ఏపీకి తప్పిన ముప్పు. అల్పపీడనంగా మారిన వాయుగుండం ఈశాన్య దిశగా కదులుతూ మరింత బలహీనపడే అవకాశం. పలాస టీడీపీ అధ్యక్షుడి హత్యకు కుట్ర. భగ్నం చేసిన శ్రీకాకుళం జిల్లా పోలీసులు. నిందితులు అరెస్ట్. పిస్టల్స్, బుల్లెట్లు స్వాధీనం. హనుమకొండ జిల్లాలో అగ్ని ప్రమాదం. బాలసముద్రంలోని ఒక షాపులో మంటలు. అదుపు చేస్తున్న ఫైర్ సిబ్బంది. శబరిమలలో భక్తుల రద్దీ నియంత్రణకు చర్యలు. 25, 26న పరిమితంగా వర్చువల్ స్పాట్ బుకింగ్స్. 5,000 మందికి స్పాట్ బుకింగ్స్ ద్వారా దర్శనం. రెండో రోజు భవానీ దీక్షల విరమణ. ఇంద్రకీలాద్రికి తరలివస్తున్న భక్తులు. తెల్లవారుజాము నుంచే కొనసాగుతున్న దర్శనాలు. గోవా నుంచి భారీగా మద్యం అక్రమ రవాణా. వికారాబాద్ స్టేషన్ లో పట్టుకున్న పోలీసులు. ట్రైన్ లో 95 లిక్కర్ బాటిల్స్ స్వాధీనం. పాప్కార్న్ పై జీఎస్టీ పిడుగు. లేబులుంటే 12%, చక్కెర కలిపితే 18%, విడిగా అమ్మితే 5% పన్నుంటుందన్న కేంద్రం. మొహాలీలో కూలిన 3 అంతస్తుల భవనం. శిథిలాల కింద చిక్కుకుని ఒక మహిళ మృతి. 15 మందిని రక్షించిన రెస్క్యూ టీం. ఢిల్లీలో పెరిగిన చలి తీవ్రత. దేశ రాజధానిని కమ్మేసిన పొగమంచు. వాహనదారులకు తప్పని కష్టాలు.